Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. ఎండాకాలం మొక్కలు ఎండలకి వడలిపోయి అసలు జీవం లేనట్టుగా ఉంటాయి. ఎండ తాకిడి నుంచి రక్షణ కలిగించి ఈ చల్లటి ఫర్టిలైజర్ చేసి మీ మొక్కలకి ఇచ్చారంటే మొగ్గలు పువ్వులు బాగా వచ్చి మొక్క గ్రీనరీగా హెల్తీగా ఉంటుంది. ఇది మనం తిని బయట పడేసే వాటితోనే ఈ ఫర్టిలైజర్ చేసి ఈ మొక్కలకి ఇచ్చారనుకో మన బాడీని ఎంతైతే కూల్ చేస్తుందో అలాగే మొక్కల్ని కూడా కూల్గా చేసి హెల్తీగా ఉంచుతుంది. అచ్చం వర్షాకాలంలో ఉన్నట్టు ఉంటాయి మొక్కలన్నీ కూడా. అవేనండి మనం ఇప్పుడు ఈ సమ్మర్లో బాడీకి హీట్ని తగ్గించి చల్లదనాన్ని పరుస్తుంటాయి కదా, చాలామంది ఇప్పుడు తెచ్చుకొని బాగా తింటూ ఉంటారు. ఇవి పుచ్చకాయలు, వాటర్ మిలన్స్. మనం తిన్న తర్వాత వీటిని వేస్ట్గా బయట పడేస్తూ ఉంటాం. వేస్ట్గా బయట పడేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని మొత్తం అంటే పెద్ద సైజులో కట్ చేసుకొని మనం తింటూ ఉంటాం కదా, వాటిని చిన్న సైజులో కట్ చేయాలి. ఎందుకంటే వీటి ఫర్టిలైజర్ అవ్వాలంటే ముక్కలు అనేది చాలా చిన్నగా ఉండాలి. చిన్నగా కట్ చేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూనే గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ వేయకుంటే అది గ్రైండ్ అవ్వదు. కాబట్టి కొన్ని వాటర్ వేస్తూ కొన్ని వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మిక్సీ నిండా వేసుకోకుండా కాస్త కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా నేను వాటర్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేశాను. నిజంగా మన బాడీని ఎలా అయితే కూల్ చేస్తుందో అలాగే మొక్కల్ని కూడా అదే విధంగా చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ఆల్రెడీ 3-4 టైమ్స్ వాడే చూశాను, చాలా చక్కగా పనిచేసింది. ఇలా అయితే గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం వాటర్లో మీ ఇష్టం ఎంత క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు. మన మొక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి అంత క్వాంటిటీలో చేసుకోండి. నేనైతే ఒక బకెట్లో కలిపేసి ఇంకా మొక్కలకి ఇచ్చేసాను. ఇది అప్పటికప్పుడు చేసుకొని ఇవ్వచ్చు. దీన్ని ఏమి స్టోర్ చేసి ఫర్మెంటేషన్ చేయాల్సిన పని లేదు. ఇది వెంటనే ఇవ్వగలిగిన ఫర్టిలైజర్ అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, మొక్కలకు మేలు చేస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొక్కలు ఈ ఎండాకాలంలో మొక్కలు ఎలా ఉంటాయి తెలుసా, ఎంత వాటర్ పోసినా ఎండిపోయినట్టుగా వాడిపోయినట్టుగా అసలు ముడతగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ టైము మల్లెపూలు మళ్ళీ ఆకు తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చినవి అన్నమాట ఫ్లవర్స్. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం అయితే మీరు చాలా వీడియోలో కూడా చూసారు ఎంత చక్కగా వచ్చాయి ఫ్లవర్స్ అనేది. సెకండ్ టైం కూడా మన మొక్క చూడండి ఆకులు తీసేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేనేం మళ్ళీ చేసిన తర్వాత ఇలా ఇంతగానో మొగ్గలు అనేది వచ్చాయి అనేది చూడండి. ఎక్కడ చూడు గుబురుగా చాలా బాగా వచ్చినాయి మొక్కలు, గ్రీనరీగా హెల్తీగా ఉంది. ఎందుకంటే మనం ఇట్లాంటి పోషకాలు ఇస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నేను చేసుకున్న ఇవే వాటర్ మిలన్ తొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసి ఇటు చుట్టూరా కూడా వేస్తున్నాను. అంటే మొక్కకి మొత్తం మట్టి మొత్తం వేడిగా ఉండకుండా కూల్గా ఉంటుంది. ఇది మొక్కల్ని గ్రీనరీగా చేస్తుంది, హెల్తీగా ఉంచుతుంది. మీరు ఏ మొక్కనైనా చూడొచ్చు మన గార్డెన్లో ఎంత చక్కగా ఏ మొక్క కూడా ఎండిపోయినట్టు వడలిపోయినట్టు ఫ్లవర్స్ చిన్న సైజులో అన్నట్టుగా లేవు. నేను చాలామంది మా ఏరియాలో ఉంటుంది కదా, వాళ్ళ గార్డెనింగ్ నేను చూస్తూ ఉంటాను. వాళ్ళ ఫ్లవర్స్ అన్నీ కూడా చిన్న చిన్న సైజులో వస్తున్నాయి. ఇప్పుడు స్టిల్ మనకి ఇక్కడ చూడండి చామంతులు కానీ అన్ని మొక్కలు కూడా ఎంత హెల్తీగా చక్కగా కనిపిస్తున్నాయో. ఎందుకంటే మనము వీటికి ఎండాకాలంలో లిక్విడ్ రూపంలో రోజొకటి, మిగతా డేస్లో మనం ఎటువంటి పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కొంచెం బెటర్గానే ఉంటాయి మొక్కలు. ఎండాకాలంలో మాత్రం వాటర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే వాటి ఎండ తాకిడి నుంచి బయటపడి మనకు కావాల్సిన ఫ్లవర్స్, పూలు, వెజిటేబుల్స్ ఇవ్వాలంటే వాటికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ మీరు ఇవేం చేయకపోయినా కూడా రోజు బియ్యం కడిగిన వాటర్ అయినా ఇచ్చి చూడండి. మేము ఇవన్నీ చేయలేము, మాకు టైం లేదనుకునే వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు నిమ్మకాయలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. నేను ఈ పాట్ గురించి చాలా దాంట్లో కూడా చెప్పాను. నా నిమ్మ చెట్టు అసలు చిన్న దాంట్లో ఉన్నది, అయినా కూడా చాలా చక్కగా వస్తున్నాయి. వర్షాకాలంలో రీపాట్ చేస్తానని కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. అన్నీ కూడా నందివర్ధనం అన్ని పూల మొక్కలకి ఇచ్చాను. ఇప్పుడైతే అసలు ఈ పుదీనా కూడా సరిగా రాదు బయటైతే, మనం ఇట్లా ఇస్తున్నాం కాబట్టి పుదీనా కూడా చక్కగా వస్తుంది. నేను ఇట్లా గ్రాస్ కూడా పెంచుతున్నాను పూజ కోసం అనేది. అన్ని పూల మొక్కలకి, కనకాంబరాలు అన్నిటికీ, జామ మొక్కలకి, మందారాలకి. మందార పూలు మార్నింగే కోసేసాను, ఈవినింగ్ టైం చూడండి చల్లగా ఉన్న టైంలో ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం మొగ్గలు ఎలా వచ్చి ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి. మళ్ళీ మీకు మొన్న కూడా చూపించాను చిగురు వచ్చినప్పుడు మొగ్గలు వస్తూ ఉంటాయని.
అవన్నీ ఇంకా మొగ్గలు పూయలేదు, పూసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ ఇంకా వాటర్ అయిపోయింది, ఎడ్జ్ టైంలో ఎండింగ్ టైంకి వచ్చిందనమాట. ఇట్లా ఇచ్చేయండి ఫ్రెండ్స్, మీ మొక్కలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఎన్నో రెమెడీస్ అయితే మన వీడియోలో చెప్తూనే ఉన్నాము. ఎస్పెషల్లీ మల్లెపూలు అంటే ఈ సీజన్లో ఎవరైనా మల్లె చెట్టు ఎక్కువ పూయాలని ఎవరైనా అనుకుంటారు. వాళ్ళ కోసం నేనైతే ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇలా చేయండి, ఆకులు తీయండి, మొక్క మొదల్లో తవ్వండి, చుట్టూరా తవ్వేసేసి వాటరింగ్ ఇట్లాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చి చూడండి, మీ మల్లె మొక్క కూడా గుత్తులుగా వస్తుంటుంది. అసలు నా మల్లె మొక్కలు ఇంకా డ్యామినేట్ చేయడానికి ఈ తోటకూర చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. దాని ఆకులన్నీ తీసేసాను, నిన్న కోసాను. ఎందుకంటే ఇంత పెద్ద అసలు 2-3 తోటకూర సీడ్స్ పడి అది జర్మినేట్ అయింది. ఇవి చూడండి ఫస్ట్ టైం పూసినాయి. అంటే మనం ఇప్పుడు సెకండ్ టైం ఆకు తీసిన తర్వాత మళ్ళీ మల్లెపూలు కదా వస్తున్నాయి. ఇది ఫస్ట్ టైం ఎన్ని మాలలల్లి ఎన్ని దేవుడికి వేసి పూజ కోసం వాడిన పువ్వులన్నీ కూడా మళ్ళీ ఇవి ఫస్ట్ టైం. మనం చాలా వీడియోస్ పెట్టాము ఈ మంత్లో, అవన్నీ కూడా ఫస్ట్ టైం పూసిన ఫ్లవర్స్ ఇవన్నీ. ఇప్పుడు సెకండ్ టైం, అందుకే నేను దగ్గర పెట్టి చూపిస్తున్నాను. ఇది సెకండ్ టైం పూస్తుంది మల్లె చెట్టు. అవన్నీ కూడా మనము మళ్ళీ కంపోస్ట్లో వేసేసుకున్నాను. ఆ ఎండిపోయిన ఫ్లవర్స్ అన్నీ కూడా బయట పడేయద్దు ఫ్రెండ్స్, ఏది కూడా బయట పడేయకుండా ఇట్లా మట్టిలో వేసుకొని కంపోస్ట్ లేయర్ చేసుకున్నారనుకో, సమ్మర్లో ఇలా కంపోస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి, మొక్కలు సిద్ధం చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మనకు వర్షాకాలానికి అన్ని సమయంలో మళ్ళీ సీడ్స్ నాటుకోవడానికి రెడీ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తిని బయట పడేసేవి కూడా మన మొక్కలకి చాలా చాలా మేలు చేస్తాయి. ఇదానే కాదు, బనానా తొక్కలు కానీ ఇప్పుడు వస్తాయి కదా, మామిడి పళ్ళు తొక్కలు కానీ, ఇవన్నీ కూడా వాటర్లో నానేసి మొక్కలకి ఇచ్చారంటే చాలా చాలా బెనిఫిట్స్ అయితే మన గార్డెన్లో ఉన్న మొక్కలకి మీరు చేస్తే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా రిజల్ట్ వచ్చిందో కామెంట్లో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.